వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక సింగర్, ఒక గాయని. ఆమె చార్ట్ అసలు సింగింగ్కి ఎలా సపోర్ట్ చేస్తుంది, సింగర్ నుంచి తను పెర్ఫార్మెన్స్ ఇవ్వడం, అక్కడి నుంచి తను ఒక ఇండివిజువల్ బిజినెస్ ఉమెన్గా డెవలప్ అయింది అదే సింగింగ్ దీంట్లో, ప్లస్ పెర్ఫార్మెన్సెస్ అది ఇవ్వడం, ఇదంతా ఎలా జరిగింది, తన టాలెంట్ ఏదైతే ఉందో ఆ సింగింగ్ మీద తను సంపాదన కూడా స్టార్ట్ చేసింది. సో ఈ విషయాల్ని ఈ చార్ట్లో గ్రహాలు, సబ్లాట్స్, ప్రోగ్రెసివ్ చార్ట్స్ తనని ఎలా సపోర్ట్ చేస్తున్నాయి, ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవి, వాటి గురించి తెలుసుకుందాం. అయితే ఈమె సింగర్ బియాన్సే, అమెరికన్ సింగర్. తన లైఫ్లో జరిగిన ఈవెంట్స్ వాటిని మ్యాచ్ చేసి, అంటే ఈ బర్త్ చార్ట్ అనేది వెస్ట్రన్స్ తాలూకా వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే బర్త్ చార్ట్స్, బర్త్ టైమింగ్స్ అనేవి పబ్లిక్ రికార్డ్స్లో ఉంటాయి. అది మామూలుగా ఎవరైనా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇలా అనమాట. సో జనరల్గా ఏంటంటే మనకి వెబ్సైట్లో దొరికే బర్త్ చార్ట్స్ అనేవి ఇలా హాస్పిటల్ నుంచి సంగ్రహించినవి అని వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు. లేదా అంటే బయోడేటా, వాళ్ళ బయోగ్రఫీ ఉంటుంది కదా, ఆటోబయోగ్రఫీ పుస్తకాలు రాసుకుంటున్నప్పుడు అక్కడ కూడా వాళ్ళ డేటాని, బర్త్ టైమింగ్స్ని మెన్షన్ చేస్తూ ఉంటారు. కొన్ని అన్నోన్ సోర్సెస్ నాట్ వ్యాలిడ్ అని చెప్పి, మనకి బర్త్ టైము అక్కడ నాట్ వ్యాలిడ్, అన్నోన్ సోర్సెస్ అని చెప్పి వాళ్ళే మెన్షన్ చేస్తారు. సో దానివల్ల మనకి ఏంటంటే కొంచెం ఈజీ అవుతుంది అనమాట. వాళ్ళు ఇచ్చిన బర్త్ టైం కరెక్టా కాదా అన్నది కూడా వాళ్ళ జీవితాలు, ఎందుకంటే వీళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వాళ్ళ జీవితాల్లో ఏంటేంటి జరిగాయి, ఏ సంవత్సరంలో ఏం జరిగింది అన్నదాన్ని బట్టి మన యొక్క చార్ట్లో ఆ ప్రోగ్రెషన్ ప్లానెట్స్ ఎలా పనిచేస్తున్నాయి, అలానే దశాభుక్తులు ఏంటి రన్ అవుతున్నాయి అనేదాన్ని బట్టి చూసి కూడా మనం కూడా చెక్ చేసుకోవచ్చు. 1 or 2 minutes అటు ఇటు ఉంటుంది, బట్ మ్యాక్సిమం మనం చెక్ చేసుకోవచ్చు. మన ఈవెంట్స్ మనం మ్యాచ్ చేస్తాం కాబట్టి. అయితే మామూలుగా మనకు అసలు సంగీతం, ఈ గ్రహాలు, వీటికి సంబంధం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు సంగీతం అయినా మనకి సామవేదం నుంచే వచ్చింది అని చెప్పుకుంటాం, జ్యోతిష్యం కూడా వేదం నుంచి వచ్చింది. సో వీటన్నిటికీ దే ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. అవి ఎలానో చూద్దాం. అయితే సప్త స్వరాలకి సప్త గ్రహాలు, సన్, మూన్, మార్స్, మెర్క్యూరీ, జూపిటర్, వీనస్ అండ్ సాటర్న్. ఇక్కడ మనకి చూపించినట్టు ఒక్కొక్క స్వరంకి ఒక్కొక్క ప్లానెట్ అనేది రూలింగ్ ప్లానెట్ కింద ఇచ్చారు. అలానే వీటిని బేస్ చేసుకొని ఉండే రాగాలు ఏవైతే ఉంటాయో, మామూలుగా అయితే మనకి మ్యూజిక్లో మేళకర్త రాగాలను ఉంటాయి, 72 మేళకర్త రాగాలు. వీటిలో మొత్తం సప్తస్వరాలు అన్నీ ఉంటాయి. దాని నుంచి వచ్చే జనిత రాగాలు ఏవైతే ఉంటాయో వాటిలో అన్నీ ఉండవు, కొన్ని మిస్ అవుతాయి అన్నమాట. కొన్ని ఉండవు, కొన్ని ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి రాగాలు అన్నవి చాలా బోల్డ్ రాగాలు ఉన్నాయి, జనిత రాగాలు అన్నవి చాలా ఉన్నాయి. ఈ రాగాల్లో ఒక్కొక్క భావాన్ని మనకి ఉదయం సంధ్య వేళ, సూర్యోదయం వేళలో ఒక రకమైన మ్యూజిక్, చాలా అసలు నేచర్కి అద్భుతంగా, నేచరే మనతోటి మాట్లాడుతూ మన హృదయంలో ఇలాంటి స్పందనలు కలిగిస్తోంది అన్నంత అద్భుతంగా ఆ మ్యూజిక్ మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే విషాదం, ఆ మ్యూజిక్ వినగానే మనకి ఆటోమేటిక్గా మన బాడీలో అటువంటి భావనలన్నీ కలుగుతూ ఉంటాయి. సో వీటికి, ఈ ఎమోషన్స్ మీద ఇవి బాగా రాగాలన్నవి పనిచేస్తూ ఉంటాయి. సో హ్యూమన్ ఎమోషన్స్ మీద మనిషి ఎలాంటి భావోద్వేగాల నుంచి వెళ్తూ ఉంటాడు, ఎలాంటి సిచ్యువేషన్స్లోంచి వెళ్తూ ఉంటాడన్నది మనం గ్రహాలను బట్టి, గ్రహస్థితిని బట్టి చూస్తూ ఉంటాం. అయితే మనకి గ్రహాల దగ్గరకు వచ్చేసరికి వీనస్ అండ్ మూన్, వీళ్ళు స్మూత్ వాయిస్ని, అద్భుతమైన గాత్రాన్ని ప్రజెంట్ ఇస్తాయి వ్యక్తికి. అలానే మనకి మెర్క్యూరీ తీసుకుంటే, ఇన్స్ట్రుమెంట్స్ వాయించడానికి మనకి హ్యాండ్స్ కావాలి, అక్కడ మెర్క్యూరీ పనిచేస్తూ ఉంటాడు. అలానే మెర్క్యూరీ నాలెడ్జ్ అబౌట్ ఇన్స్ట్రుమెంట్స్, టెక్నికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని మీద మాస్టరీ అనేది బికాస్ ఆఫ్ మెర్క్యూరీ మనకి వస్తుంది. అలానే మెర్క్యూరీ అన్నది మాడ్యులేషన్, వాయిస్ మాడ్యులేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు సింగర్స్ కూడా వాయిస్ మాడ్యులేషన్ చేస్తూ ఉంటారు. కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పాడేటప్పుడు ఒకలాగా, మనకి బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకుంటే
నాగేశ్వరరావు గారికి పాడినప్పుడు ఒకలా పాడతారు, ఎన్టీఆర్కి పాడినప్పుడు ఒకలా ఉంటుంది, మహేష్ బాబుకి పాడినప్పుడు ఒకలా ఉంటుంది, చిరంజీవికి ఒకలా ఉంటుంది, నాగార్జునకి పాడితే అచ్చు అతనే పాడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇలాగ వాయిస్ని మాడ్యులేట్ చేసే టెక్నికాలిటీ ప్లస్ ఆ తెలివితేటలు అదంతా మనకి మెర్క్యూరీ ద్వారా వస్తుంది. సెకండ్ హౌస్ మనకి సెకండ్ లార్డ్ కూడా వీనస్, న్యాచురల్ జోడియాక్ సైన్లో. ఇక్కడ వీనస్ కూడా థ్రోట్ని ఇండికేట్ చేస్తాడు. ఆ థ్రోట్ నుంచి వచ్చే బ్యూటిఫుల్ సౌండ్ ఏదైతే ఉందో శుక్రుడు చంద్రుడు వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటారు. అలానే మనకి మెర్క్యూరీ దగ్గరికి వచ్చేసరికి వాయిస్ మాడ్యులేషన్ ఏదైతే ఉందో అది మనకి మెర్క్యూరీ ఇస్తుంది. అలానే థర్డ్ హౌస్ కూడా ఇస్తుంది. టెక్నికల్ నాలెడ్జ్ని మ్యూజిక్ మీద, ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం మీద, సౌండ్స్ని ప్రొడ్యూస్ చేయడం మీద, అలానే లిరిక్స్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అలా లాంగ్వేజ్ మీద ఒక భాష మీద పట్టు, మల్టిపుల్ లాంగ్వేజెస్ మీద పట్టు, అలానే ఒకే భాషలో ఇన్డెప్త్ నాలెడ్జ్ని ఇచ్చేవాడు మెర్క్యూరీ. అలానే మౌత్ ఆర్గాన్ లేకపోతే ఫ్లూట్, వాయిస్తో పాటు అంటే వోకలిస్టులతో పాటు వీళ్ళకి కూడా మౌత్ ఆర్గాన్ వాయించే వాళ్ళకి, ఫ్లూట్ వాయించే వాళ్ళకి, తర్వాత టూబా వాయించే వాళ్ళకి వీళ్ళకి కూడా వాయిస్ ఎయిర్ ఏదైతే ఉందో ఎయిర్ కంట్రోల్, బికాజ్ వాటిని గాలి పంపిస్తూ రిథమిక్గా మీటుతూ ఎంత గాలిని వదలాలో అంత వదిలితేనే మనకు అక్కడ ఫ్లూట్లో రకరకాల సౌండ్స్ మ్యాజికల్ బాగుంటుంది ఫ్లూట్ అన్నది. సో దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా లంగ్ కెపాసిటీ కావాలి. ఈ లంగ్ కెపాసిటీని కూడా మనం థర్డ్ హౌస్ నుంచి చూస్తాం లేదా మెర్క్యూరీ నుంచి చూస్తాం. ఈ మెర్క్యూరీ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఆ లంగ్ కెపాసిటీ, దాని మీద సౌండ్ మీద కంట్రోల్, బ్రెత్ మీద కంట్రోల్, అలానే షార్ట్ టైమ్ బ్రెత్, లాంగ్ బ్రెత్, వాటిలో ఉన్న మెలకువలు అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. మార్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ మృదంగం, తబలా వాయించడం ఇలాంటి వాటి సౌండ్స్, డమ్ అనే సౌండ్ ఏదైతే ఉందో అది మార్స్ నుంచి ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. రిథమ్ ఏదైతే ఉందో సంగీతానికి, ఇటు పాటలు పాడడానికి కానీ అటు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడానికి కానీ కావాల్సిన రిథమ్ ఏదైతే ఉందో అది కూడా మార్స్ నుంచి మనకి వస్తూ ఉంటుంది. టెక్నికల్ పవర్, స్కిల్, అలానే విల్ పవర్ కూడా అక్కడి నుంచే వస్తుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఇప్పుడు పెర్ఫామ్ చేసే వాళ్ళకి, డ్యాన్స్ చేసే వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్, మజిల్ స్ట్రెంగ్త్ కావాలి. ఆ ఎనర్జీ అన్నది మార్స్ నుంచి వస్తూ ఉంటుంది. అలానే నెప్ట్యూన్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఈ కళలు ఏదైతే ఉన్నాయో ఒక డ్యాన్స్ అవనియండి, ఒక పాట అవనియండి, లేదా ఒక ఫ్లూట్ లేదా ఎనీ ఇన్స్ట్రుమెంట్ అవనియండి, మనం మయమర్చిపోయి తన్మయత్వం అనే పదం ఏదైతే ఉందో అది మనకి నెప్ట్యూన్ నుంచి వస్తుంది. ఆ తన్మయత్వంలో మనం ఆ మ్యూజిక్లో ఉన్న మాధుర్యంలో మనం తన్మయత్వంలో మునిగిపోవడానికి అంటే అంత అద్భుతమైన మ్యూజిక్ని ఇవ్వడానికి, చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, సింగర్స్ కానీ, యాక్టర్స్ కానీ, ఈవెన్ అసలు కళలు అంటేనే వీనస్, నెప్ట్యూన్. ఈవెన్ నెప్ట్యూన్ వల్ల మనం వీనస్ని మాత్రమే అంటే వేదిక్ ఆస్ట్రాలజీలో వీనస్ని ఎలా అయితే కళలకి కారకుడు, యాక్టింగ్కి కారకుడు అని చెప్పుకుంటామో, వెస్ట్రన్లో నెప్ట్యూన్ ఇంత అద్భుతమైన గ్రహం అనమాట. వాళ్ళు ఒక పాట చేసిన, ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్తో ఒక మెలోడీ చేసిన అది అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే ఇంకో హిప్నాటిక్ లెవెల్లో ఆ మ్యూజిక్ ఉంటుంది. ఈవెన్ సినిమాలు డైరెక్ట్ చేసినా కూడా మనల్ని ఇంకొక అద్భుతమైన రూపకల్పన, అదొక డిఫరెంట్ ప్రపంచం దాన్ని క్రియేట్ చేసి దానిలోకి మనకు తీసుకెళ్ళి అక్కడ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉంటుందో ఈ కారకత్వాలు ఇవి అద్భుతంగా పనిచేయడానికి కారకం నెప్ట్యూన్. మనకి కొన్ని సినిమాలు చూసినప్పుడు సినిమా థియేటర్లో ఉన్నంతసేపు మనం ఆ సినిమా ప్రపంచంలో మునిగిపోతాం. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓకే, అప్పుడు మనం ప్రాక్టికల్గా ఈ ప్రాక్టికల్ వరల్డ్లోకి రావడానికి మనకు కొంచెం టైం పడుతూ ఉంటుంది. కొన్ని సినిమాలు అంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని, అంటే ఒక ట్రాన్సెండింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఇంకొక ప్రపంచానికి, ఇంకో లోకానికి తీసుకెళ్ళిపోయేంత అద్భుతమైన క్రియేటివిటీ ఏదైతే ఉందో, ఇల్యూషన్ అవనియండి, అది ఇంట్యూషన్, లేదా అలాంటి మ్యూజిక్ చెయ్యాలి, లేదా అలాంటి కథలు రాయాలి, లేదా అలా డైరెక్ట్ చెయ్యాలి, లేదా ఒక యాక్టర్ బాధతో అతను యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ, లేదా సంతోషంగా హ్యాపీగా ఉన్నప్పుడు కానీ మనం కూడా అదే అనుభవాన్ని పొందుతూ ఉంటాం. ఇలాంటి అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ కానీ వీటన్నిటికీ నెప్ట్యూన్ కారకుడు. ఈ నెప్ట్యూన్ ప్లస్ వీనస్ ఇవి కారకులు. అయితే నెప్ట్యూన్
వీనస్ అండ్ మూన్. ఈ 3 ప్లానెట్స్ కలిసాయి అంటే అది ఇంకా హార్మోనియస్, అది మా వీడియో అవ్వచ్చు, లేదా ప్రెజెంటేషన్ డ్రామా అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, ఏదైనా కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఎలా అయితే ఈ ప్లానెట్స్ మనకి మ్యూజిక్ని చూపిస్తున్నాయో, అలానే మనకి భావాలు కూడా సెకండ్ హౌస్ గొంతు, థర్డ్ హౌస్ ఈ వాయిస్ మీద కమాండ్, అలానే డ్రమ్స్ వాయించేటప్పుడు కానీ లేదా ఎనీ మ్యూజికల్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏదైనా కూడా దానికి థర్డ్ హౌస్ ఉండాలి. పంచమం అన్నది కళలకి స్థానం. పంచమ స్థానంలోనే వ్యక్తికి అసలు ఏదైనా ఒక టాలెంట్ ఉందా లేదా అన్న విషయం, ఇన్ కేసు ఉంటే అది ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్న విషయం మనకి పంచమ నుంచే కన్ఫర్మ్ అవుతుంది. పంచమ స్థానంలో ఉన్న ప్లానెట్స్ పంచమ స్థానం ఇవి మనకి కన్ఫర్మ్ చేస్తాయన్నమాట అసలు ఎలాంటి టాలెంట్ ఉంది అని. మనకి సింగర్స్కి ప్రత్యేకించి చెప్పుకోవాలంటే 2, 3 గాత్రం కాబట్టి వోకలిస్ట్స్ వీళ్ళకి 2, 3 గాత్రంతో సంబంధం కలిగి ఉంది అంటే వీళ్ళు అద్భుతమైన సింగర్స్ అవుతారు. మెర్కురీ కనెక్ట్ అయ్యింది అంటే వీళ్ళు అద్భుతమైన సాంగ్ రైటర్స్ అవుతారు. అలానే లిరిసిస్ట్లు అన్నమాట. అలానే దశమ భావంతో కనెక్షన్ ఉంది అంటే వీళ్ళు ఏదైతే హాబీ ఉందో ఆ హాబీ నుంచి వీళ్ళు దాన్ని ప్రొఫెషన్గా తీసుకొని లాభాలను కూడా సంపాదిస్తూ ఉంటారు. దశమం మళ్ళీ నేమ్ అండ్ ఫేమ్కి కూడా మనం దశమ భావమే చూస్తాం. దశమ భావం సపోర్ట్ కూడా ఉంటే వీళ్ళకి ప్రొఫెషనల్గా సెటిల్మెంట్ అనేది దొరుకుతుంది. ఇలా అన్నమాట. మనకి కేపీ 6 రీడర్స్లో రీడర్ 3లో మనకి ఇవి ఈ రూల్స్ అనేవి మనకు కనిపిస్తాయి, కేపీ రూల్స్ అన్నమాట. సో వీనస్, మెర్క్యూరీ అన్నవి మనకి గాత్రానికి సంబంధించి, కళలకి సంబంధించి వెరీ గుడ్. మనకి గాత్రానికి సంబంధించి మనం సెకండ్ హౌస్ అండ్ థర్డ్ హౌస్ వీటికి లింక్స్ అవన్నీ ఎలా వచ్చాయి అన్నది చూడాలన్నమాట. అయితే ప్రస్తుతానికి ఈమె చార్ట్ మనం తీసుకున్నాం కాబట్టి ఈ చార్ట్లో ఇవి ఎలా కనెక్ట్ అవుతున్నాయి అన్నది చూద్దాం. అయితే ఈ బర్త్ డీటెయిల్స్ అన్నవి మనకి ఆన్లైన్ నుంచే దొరికాయి. అమెరికన్ ఇండియన్ వెబ్సైట్స్ కాదు, వెస్ట్రన్ వెబ్సైట్స్ నుంచే ఇవి తీసుకోవడం జరిగింది. మనకి అక్కడ సంగ్రహణ ఎలా వచ్చింది వాళ్ళకి అన్నది కూడా వాళ్ళు అక్కడ కన్ఫర్మ్ చేసి మనకి చూపిస్తూ ఉంటారు. అది ఎంత రిలయబుల్ సోర్స్ ఏమిటో అన్నది మనకు అక్కడ వాళ్ళే చెప్తారు. దాన్ని బట్టి ఆ చార్ట్ని మనం క్యాలిక్యులేషన్కి, ఫర్దర్ క్యాలిక్యులేషన్స్కి తీసుకోవాలా లేదా అన్నది మనం చూసుకోవాలి. ఈమె జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి అవి ఆయా ఇయర్స్, సంవత్సరాల్లో ఏ సంవత్సరంలో అప్ అండ్ డౌన్ ఫాల్ కానీ అప్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఏమిటి రకరకాల ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి అనేది నేను ఆల్రెడీ ఈవెంట్స్ చెక్ చేశాను. సో మనకి టైం అన్నది మ్యాచ్ అవుతుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి పంచమాధిపతి, పంచమ స్థానం, పంచమ సబ్లాడ్. ఈమెకి పంచమాధిపతి చంద్రుడే అయ్యాడు. అయితే పంచమ స్థానం మనం అబ్జర్వ్ చేసేటప్పుడు పంచమ స్థానం తాలూకా స్టార్లాడ్ మెర్క్యూరీ అయ్యాడు. అలానే సబ్లాడ్ వీనస్ అయ్యాడు. సో పంచమ స్థానంలో మనం సబ్లాడ్ని తీసుకుంటాం. పంచమం 5th కస్ప్ సబ్లాడ్, 5th కస్ప్ సబ్లాడ్ వీనస్ అయ్యాడు. ఈ వీనస్ ఏం చెప్తున్నాడో చూద్దాం. ఈమె చార్ట్లో వీనస్ జూపిటర్ సబ్లో ఉన్నాడు, మార్స్ స్టార్లో ఉన్నాడు. మార్స్ అనేవాడు ఈమె జాతకంలో లగ్నాధిపతి, అష్టమాధిపతి, అంటే మేష లగ్నం వచ్చింది కాబట్టి. అయితే ఈ లగ్న అష్టమాధిపతులు అయిన మార్స్ ఏ స్థానంలో ఉన్నాడు? 4వ స్థానంలో ఉన్నాడు. ఈ అంటే వీనస్ తోటి వీటికి ఎలా కనెక్షన్స్ వచ్చాయి అన్నది చూద్దాం మనం. అయితే మార్స్ ఒకటి వీనస్ సబ్లో ఉన్నాడు, వీనస్ సబ్లో ఉన్నాడు. ఓకే, మనం సబ్ వరకే తీసుకుంటున్నాం, ఇది కేపీ మెథడ్ కాబట్టి. అలానే జూపిటర్ ఏమయ్యాడు? జూపిటర్ ఈ పర్టికులర్ ప్లానెట్స్ అంటే జూపిటర్ ప్లానెట్ ఈ పర్టికులర్ చార్ట్కి 9th and 10th లార్డ్ అయ్యాడు. 9th and 10th లార్డ్ అయిన జూపిటర్ మళ్ళీ ఎక్కడున్నాడు? వీనస్ తోటే కంజాయింట్ అయి ఉన్నాడు. అంటే పంచమ స్థానాన్ని ఏ ప్లానెట్ అయితే సిగ్నిఫై చేస్తుందో ఆ ప్లానెట్ పంచమ అంటే 5th కస్ప్ సబ్లాడ్కి దశమ స్థానంతో సంబంధం వచ్చింది. అంటే ఈ అమ్మాయికి, ఈవిడికి ఏ టాలెంట్ అయితే ఉందో ఆ టాలెంట్ని ఈమె ప్రొఫెషనల్గా మార్చుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ కంజంక్షన్లో ఉన్నారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఈమె వోకలిస్ట్ కాబట్టి మనం సెకండ్ హౌస్, థర్డ్ హౌస్ ఇవి ఎలా ఈమెని సపోర్ట్ చేస్తున్నాయో వాటిని కూడా సబ్లాడ్ మెథడ్లో చూద్దాం.
ఈమెకి సెకండ్ కస్ప్ సబ్లార్డ్ కేతు అయ్యాడు, థర్డ్ కస్ప్ సబ్ కూడా కేతువే అయ్యాడు. సో ఈ కేతువుకి పంచమ స్థానానికి ఏమైనా సంబంధం ఉందా, ఇది మనం ఫస్ట్ చూడాల్సింది ఫర్ ఎ వోకలిస్ట్, గాయని గాయకులు, పాటలు పాడే వాళ్ళకి. అయితే కేతు ఎక్కడున్నాడు? కేతువు కూడా దశమ స్థానంలోనే ఉన్నాడు. సెకండ్ అండ్ థర్డ్ కస్ప్ సబ్లార్డ్ 10th హౌస్లో ఉన్నాడు. 10th హౌస్లో మళ్ళీ సన్ స్టార్లో ఉన్నాడు. ఈ సన్ ఎక్కడున్నాడు? పంచమంలో ఉన్నాడు. సో కేతువుకి స్టార్, ఎందుకంటే కేతువు రాహుకేతువులు ఎనీ ప్లానెట్ వాటి స్టార్ లార్డ్ తాలూకా రిజల్ట్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి కేతువు ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది? సన్, పంచమంలో ఉన్న సన్ తాలూకా రిజల్ట్ మనకి ఇస్తూ ఉంటుంది. మళ్ళీ పంచమంలో ఉన్న సన్ కూడా మళ్ళీ వీనస్ స్టార్లోనే ఉన్నాడు. సో సెకండ్ హౌస్కి, థర్డ్ హౌస్కి, పంచమానికి, దశమానికి, 9th హౌస్కి బాగా కనెక్షన్ వచ్చింది. అయితే జనరల్గా మనకి సింగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, లేకపోతే చిన్న వయసు నుంచే వాళ్ళు సంపాదన, లేకపోతే ప్రొఫెషనల్గా ఒక వృత్తిని చేపట్టడం ఏదైతే ఉంటుందో, అక్కడ 9th హౌస్ గురుస్థానం ఏదైతే ఉందో మనకి పూర్వపుణ్యస్థానం, ఇది అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈవిడ జాతకంలో కూడా ఇదే జరిగింది. మనకి చాలామంది వెరీ ఫేమస్ సింగర్స్ కానీ, వెరీ ఫేమస్ యాక్టర్స్ కానీ చూసుకుంటే వాళ్ళు చైల్డ్ ఆర్టిస్టుల కింద వచ్చేస్తూ ఉంటారు. అది మూవీస్లో అయినా, సింగింగ్లో అయినా. ఎట్ ద ఏజ్ ఆఫ్ 9 years ఈమె ఆడిషన్స్కి వెళ్ళడం, ఆడిషన్స్లో సెలెక్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ జరిగాయి అన్నమాట. సో ఈ చిన్న వయసు నుంచే ఏదైతే యాక్టివేషన్లోకి వస్తుందో వీళ్ళకి పూర్వపుణ్య స్థానం 9th హౌస్ అన్నది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అంటే చాలా కనెక్షన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాయి మిగిలిన చార్ట్స్ కన్నా. అంటే ఏ 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో వెలుగులోకి వచ్చిన వాళ్ళకన్నా చిన్నప్పటి నుంచే వచ్చిన వాళ్ళకి చూస్తే మనకి 9వ స్థానం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది మ్యాక్సిమం చార్ట్స్లో. అయితే ఈమె జాతకంలో కూడా ఇలానే జరిగింది. అదేమిటో చూద్దాం. అయితే ఇక్కడ ఇది సాయన పద్ధతిలో చార్ట్ వేశాను, ఆ పైన ఉన్నది నిరాయణ పద్ధతి. అయితే నిరాయణ పద్ధతిలో ఏంటంటే మనం భూమిని కేంద్రంగా తీసుకొని దాని చుట్టూ ప్లానెట్స్ తాలూకా డిగ్రీస్ని, యాంగిల్స్ ఏ యాంగిల్లో అంటే ఏ డిగ్రీలో భూమి నుంచి ఆ ప్లానెట్ ఏ డిగ్రీలో ఉందో, ఏ యాంగిల్లో ఉందో చూసుకొని మనం ఈ పర్టికులర్ డిగ్రీస్ అవి ఫామ్ చేసుకుంటాం అన్నమాట. సో భూమి నుంచి మనం భూమిని సెంట్రల్ పాయింట్గా చేసుకొని చూస్తున్నాం కాబట్టి ఇది జియోసెంట్రిక్. అదే సాయన పద్ధతిలో ఏంటంటే వెస్ట్రన్లో ప్రతి చార్ట్ మనకి సాయన పద్ధతిలోనే ఉంటుంది, సర్కిల్లో ఉంటుంది, సాయన పద్ధతిలో ఉంటుంది. అంటే వీళ్ళు సన్ని సెంటర్ పాయింట్గా చేసుకొని చూస్తారనమాట, హీలియోసెంట్రిక్ ఇది. సో ఇంతే దీనికి దానికి ఉన్న డిఫరెన్స్. ప్లస్ ఇంకొక ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే కేపీకి వెస్ట్రన్కి క్యాలిక్యులేషన్స్ విషయంలో చాలా డిఫరెన్స్ ఉంది. పూర్తిగా కంప్లీట్గా రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్. మనకి భావ కారకత్వాలు, గ్రహ కారకత్వాలు మీరు కేపీలో చూసినా, వెస్ట్రన్లో చూసినా, వేదికలో చూసినా, నాడీలో చూసినా, తాజగంలో చూసినా, జెమినీలో చూసినా అవన్నీ సేమ్. గ్రహ కారకత్వాలు, భావకారకత్వాలు సేమ్గా ఉంటాయి. కానీ క్యాలిక్యులేషన్ దగ్గరికి వచ్చేసరికి దేనికి అది డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్గా కనిపిస్తుంది. డిఫరెంట్ వింశోత్తరి దశలు వాళ్ళు ఫాలో అవుతుంటారు, జెమినీ వాళ్ళు చరదశలు ఫాలో అవుతూ ఉంటారు, తాజకం వాళ్ళు వర్షఫల చార్ట్ ఫాలో అవుతుంటారు, దాని క్యాలిక్యులేషన్ వేరు. ఇది వెస్ట్రన్లో మనం ప్రోగ్రెసివ్ చార్ట్, ఇది కూడా 1 yearకి మనం ప్రోగ్రెస్ చేసుకుంటూ ఉంటాం. కానీ తాజకంలో వర్షఫలం, ఇక్కడ మన ప్రోగ్రెషన్, వెస్ట్రన్ ప్రోగ్రెషన్ కంప్లీట్లీ డిఫరెంట్. క్యాలిక్యులేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఏ క్యాలిక్యులేషన్లో మనం చూసినా కూడా ఆ టైంకి ఆ ఫలితం అన్నది మ్యాచ్ అవ్వాలి, ఈవెంట్ మ్యాచ్ అవ్వాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు మీకు నిరాయణంలో మీకు నేను ఏది చూపించానో కేపీ పద్ధతిలో, సాయనంలో కూడా అది చూపిస్తాను. అందుకు చెప్తున్నాను అనమాట. ఇన్ కేసు ఫ్యూచర్లో ఎక్కువ సాయన పద్ధతిలో వాడచ్చు, కొన్ని కేపీ ప్రశ్న చార్ట్స్ ఉన్నాయి అవి వాడచ్చు. ఏదా చూసినా కూడా మనకి రిజల్ట్ అదే వస్తుంది, సేమ్ అనమాట. అయితే ఇక్కడికి వచ్చేసరికి 81లో ఆమె పుట్టడం జరిగింది. సో మనకి సాయనంకి నిరాయణంకి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, నిరాయణంలో 1 degree దగ్గర లగ్నం పడితే దానికి 24
కౌంట్ కలుపుకొని సాయనంలో లగ్నం 25వ డిగ్రీ దగ్గర పడుతుందన్నమాట. అలానే సెకండ్ హౌస్, థర్డ్ హౌస్, ఫోర్త్, ఫిఫ్త్ అన్ని కస్పు 1 నుంచి 12 కస్పులు అలానే 24 డిగ్రీలు ముందరికి వెళ్తాయి. అలానే భావాలు, గ్రహాలు కూడా 24 డిగ్రీలు ముందరికి వెళ్తాయి. అది డిఫరెన్స్ అన్నమాట. అయితే ఇక్కడ లగ్నం 29 డిగ్రీల దగ్గర పడింది. మేషలగ్నమే, లగ్నం మారలేదు. కానీ మనకి ఏంటంటే కొన్నిసార్లు లగ్నం చాలా చార్ట్లో లగ్నాలు మారిపోతూ ఉంటాయి బిగినింగ్లో, ఎందుకంటే 24 డిగ్రీలు ముందరికి వెళ్తుంది కాబట్టి. అయితే మనకి క్యాలిక్యులేషన్లో చూసుకుంటే మనకు అవన్నీ మ్యాచ్ అయిపోతాయి. అందుకే ప్రత్యేకించి చెప్పడం అనమాట. ఒకే వీడియోలో సాయనం, నిరాయణం 2 కలిపి చెప్పడానికి కారణం అదే, మ్యాచ్ అవుతాయి. అయితే ఈమె 81లో పుట్టింది. 81లో పుట్టిన ఈమెకి 90లో ఆఫర్ వచ్చింది. తనకి కాంపిటీషన్స్కి వెళ్ళడం, కాంపిటీషన్స్లో సెలెక్ట్ అవ్వడం. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళతోటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి సపరేట్గా ఒక గ్రూప్ ప్లాన్ చేసి వాళ్ళు ఆల్బమ్స్ని రిలీజ్ చేద్దాం అన్న ప్లాన్ అన్నది 90లో స్టార్ట్ అయింది. అయితే 90లో స్టార్ట్ అయ్యేటప్పటికి మనకి ఇక్కడ సూర్యుడు, ప్రోగ్రెసివ్ సూర్యుడు మనకి ప్రతి కస్పు సూర్యుడు ఒక్కొక్క సంవత్సరానికి, అంటే ప్రోగ్రెసివ్ చార్ట్లో ఒక సంవత్సరానికి 1 డిగ్రీ కదులుతారనమాట. ఇది వెస్టర్న్ ప్రోగ్రెషన్ చార్ట్. ప్రోగ్రెషన్ 1 ఇయర్కి వేసుకుంటూ ఉంటాం. ఈ 1 ఇయర్ వేసుకునే ప్రోగ్రెషన్లో ప్రతి భావం అంటే కస్ప్ డిగ్రీస్ ప్లస్ సన్ వీళ్ళు 1 డిగ్రీ మూవ్ అవుతూ ఉంటారు. లెస్ యాక్చువల్లీ 56 డిగ్రీస్ నుంచి 1 డిగ్రీ వరకు మూవ్ అవుతూ ఉంటారు. అలానే మిగిలిన ప్లానెట్స్ అవి మనకి స్లో మూవింగ్ ప్లానెట్స్, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ అని ఉన్నాయి కదా, వాటి స్పీడ్ని బట్టి 1 డిగ్రీ కన్నా ఎక్కువ మూవ్ అయ్యే ప్లానెట్స్ ఉన్నాయి, 1 డిగ్రీ కన్నా తక్కువ అంటే నిమిషాలు మాత్రమే, అర నిమిషం మాత్రమే మూవ్ అయ్యే ప్లానెట్స్ ఉన్నాయి. ఈ యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్ లాంటివి అయితే మనకి సెకండ్స్లో కొన్ని ప్లానెట్స్ డిగ్రీలో మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని ప్లానెట్స్ మినిట్స్లో మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని ప్లానెట్స్ సెకండ్స్లో మూవ్ అవుతూ ఉంటాయి. వాటి స్పీడ్ని బట్టి స్లో మూవింగ్ ప్లానెట్, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రోగ్రెసివ్ సన్ ఏదైతే ఉందో ఈ సన్ 1990 దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ 21 డిగ్రీస్ 27 మినిట్స్ దగ్గర ఉన్నాడు. సో ఇప్పుడు ఏమిటవుతుంది, ఈ 90వ సంవత్సరంలో ఏంటంటే వాళ్ళ గ్రూప్ని ఫామ్ చేసినా కూడా గ్రూప్లో కొంత మెంబర్స్ ఆగిపోవడం, గ్రూప్ ఫామ్ చేసి మ్యూజిక్ కంపోజ్ చేసి లిరిక్స్ రాసి పెర్ఫామ్ చేసిన తర్వాత కూడా ఆల్బమ్ని రిలీజ్ చేయకపోవడం, ఇలాంటి అడ్డంకులన్నీ కలగడం జరిగింది. దానికి రీజన్ ఏంటో చూడండి. ఇక్కడ 21 డిగ్రీస్ దగ్గర ఉన్న ప్లానెట్ సన్ నెప్ట్యూన్కి స్క్వేర్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తున్నాడు. ఇది 90 డిగ్రీస్ స్క్వేర్ ఆస్పెక్ట్. ఈ స్క్వేర్ ఆస్పెక్ట్ నెగిటివ్ ఆస్పెక్ట్. సో ఇక్కడికి వచ్చేసరికి కదులుతుంది కానీ ఆగిపోతుంది, జరగదు. ఇది బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. బిగినింగ్ స్టేజెస్లో ప్రతి వాళ్ళు మనకి కొద్దో గొప్ప ముందు వెనక ఇలాంటివి ఫేస్ చేస్తూనే ఉంటారు. సో ఈమెకు కూడా వెరీ ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేసినా కూడా 9 ఇయర్స్ అప్పటికి తను వోకలిస్ట్గా అప్రూవల్ అంటే సీనియర్స్ దగ్గర నుంచి ఆమెని సెలెక్ట్ చేసి రికార్డ్ చేసినా కూడా ఆ రికార్డ్స్ అనేవి రిలీజ్ అవ్వలేదు. ఇది ప్రాబ్లం ఫేస్ చేసింది. కానీ అదే సంవత్సరంలో ఇంకొంతమంది ఆడిషన్లో రావడం, మొత్తానికి ఈమెతో పాటు ఇంకో 3 పిల్లల్ని యాడ్ చేసి మొత్తం 4 కలిపి వాళ్ళని ట్రైన్ చేసి మళ్ళీ సాంగ్స్ కంపోజ్ చేసి మళ్ళీ వీళ్ళని మ్యూజిక్ లిరిక్స్ అన్నీ పెట్టి కంపోజ్ చేసి వాటిని రికార్డ్ చేసి వాటిని రిలీజ్ చేయడం జరిగింది. అలానే ఈ పిల్లలు కూడా ప్రతి స్టేట్కి వెళ్ళి మ్యూజికల్స్ టూర్ అంటూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఏ ఆల్బంలో అయితే వీళ్ళు ఏ సాంగ్స్ అయితే పాడారో వీళ్ళు అవి డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి ఆ మ్యూజిక్ని పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. 2 ఇయర్స్ తర్వాత అంటే 92లో ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 అంటే మనకి సన్ను 12 ఇక్కడ ఉన్న దగ్గర నుంచి 12 సంవత్సరాలు అంటే 12 డిగ్రీలు ముందరకు కదిలేసరికి 24 డిగ్రీల 27 నిమిషాల దగ్గర ఉన్న సన్ నేటల్ చార్ట్లో ఉన్న యురేనస్ తోటి మూన్ తోటి సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తున్నాడు. ఈ సెక్స్టైల్ ఆస్పెక్ట్ని మనం పాజిటివ్ ఆస్పెక్ట్ అంటాం. ఇది 60 డిగ్రీలు ఉంటుందన్నమాట. ఇది వెరీ పాజిటివ్ ఆస్పెక్ట్. అది కూడా యురేనస్ తోటి మూన్ తోటి వచ్చిన ఆస్పెక్ట్.
ఇది అద్భుతంగా పనిచేసింది ఆమెకి. లైఫ్లో పెద్ద లిఫ్ట్ ఇచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ 92 నుంచి 2000 వరకు అసలు వెనక్కి తిరిగి చూసుకోలేనంత కెరీరు, సాంగ్స్, టూర్స్ మొత్తం అంతా అనమాట. బిజీ లైఫ్లో ఆమె లైఫ్ లీడ్ చేయడం జరిగింది. అయితే మనకి ఇదే టైంలో, ఎందుకంటే ఒకే సంవత్సరంలో, మీకు ఈ డిఫరెన్స్ చెప్పడానికే ఈ ప్రత్యేకించి ఈ చార్ట్ తీసుకున్నది. అదే టైంలో ఏం జరుగుతోంది, 10th కస్ప్ కూడా 12 డిగ్రీలు ముందరికి వెళ్ళడం జరిగింది. ముందరికి వెళ్ళేసరికి ఈ 10th కస్ప్ ఏమైంది, 2 degrees దగ్గరికి వచ్చి ఇక్కడ మార్స్ తోటి అపోజిషన్ ఫామ్ చేస్తుంది. ఇది నెగిటివ్ ఆస్పెక్ట్. 180 degrees ఇది నెగిటివ్ ఆస్పెక్ట్. దీంతో పాటుగా ఇదే చార్ట్లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ వెళ్ళి మెర్కురీకి, నేటల్ మెర్కురీకి కూడా స్క్వేర్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తోంది. ఈ స్క్వేర్ ఆస్పెక్ట్ కూడా నెగిటివ్ ఆస్పెక్ట్. సో ఒక పక్క పాజిటివ్ ఆస్పెక్ట్ జరుగుతూ ఇంకో పక్క 2 నెగిటివ్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, 2 జరుగుతాయి. పాజిటివ్ జరుగుతుంది, నెగిటివ్ జరుగుతుంది. పాజిటివ్ ఆస్పెక్ట్లో పాజిటివ్ తనకి టూర్ రావడం, ఒక గ్రూప్ ఏర్పడడం, దానికి మ్యూజిక్ కంపోజర్ దొరకడం, అలానే లిరిసిస్ట్, వాటిని రికార్డ్ చేయడం, ఆ రికార్డింగ్కి డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్స్, మళ్ళీ మ్యూజికల్ టూర్స్, ఇదంతా ఒక పక్క జరుగుతూనే ఇంకో పక్క ఈ ఆస్పెక్ట్స్ సెకండ్ హౌస్ 2 degrees దగ్గర ఉన్న 10th హౌస్ మార్స్ తోటి ఆపోజిషన్ చేయడం వలన ఈమెకి ఇదే టైంలో, అది కూడా 4th హౌస్లో ఉన్న మార్స్ తోటి సుఖస్థానం, ఇల్లు వదిలేసి సుఖంగా స్థానం అంటే పొద్దున్నే హ్యాపీగా తల్లిదండ్రుల దగ్గర కజిన్స్ తోటి, సిబ్లింగ్స్ తోటి హ్యాపీగా ఉండడం, ఈ జీవితం మొత్తం అంతా ఆమెకి పాడైపోయింది. తను ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. దూరంగా వెళ్ళిపోయినట్టు ఒకసారి కాదు, టూర్స్ చేస్తూనే ఉంది కంటిన్యూస్గా. స్టెబిలిటీ లేదు ఇంట్లో, ఇంటి దగ్గర ఏనాడు లేదు. తల్లి కొన్నాళ్ళు ఉండేది, తండ్రి కొన్నాళ్ళు తన దగ్గర ఉండేవాడు. ఈ విధంగా తనకి సుఖస్థానం అన్నది చెడిపోయింది. ఫలితంగా ఇన్సోమ్నియా అన్నది చాలా చిన్న ఏజ్లోనే, టీనేజ్ 12 years టైంలోనే ఆమెకి ఇన్సోమ్నియా అనే ప్రాబ్లం స్టార్ట్ అయింది. నిద్ర లేకపోవడం, ప్రెషర్, సుఖం లేదు. బేసికల్గా సుఖం లేదు, మనశ్శాంతి లేదు, నిద్ర లేదు. ఇన్సోమ్నియా అనే ప్రాబ్లం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇట్ ఈస్ ఫాలోడ్ బై డిప్రెషన్. ఈ ప్రాబ్లంతో పాటు ఇటుపక్క మెర్కురీ తోటి స్క్వేర్ ఆస్పెక్ట్ ఒకటి జరుగుతుంది అదే 10th హౌస్కి. ఈ మెర్కురీ చదువుకి కారకుడు. ఎడ్యుకేషన్ మనం చూసేటప్పుడు మనం మెర్కురీని చూస్తాం, మెర్కురీ కండిషన్ ఎలా ఉంది ఏమిటి అని. అయితే మెర్కురీ ఎప్పుడైతే పాడైపోయాడో ఇదే టీనేజ్లో ఇంటి నుంచి వెళ్ళిపోవడం వల్ల ఎడ్యుకేషన్ కూడా ఫుల్గా పోయింది. సో ఒక పక్క మంచి జరుగుతోంది, ఇంకో పక్క చెడు జరుగుతుంది. ప్రతి చార్ట్లోని ఇలానే జరుగుతుందని లేదు. కొన్నిసార్లు పాజిటివ్గా వెళ్తూ ఉంటుంది ఒక 10-15 years, కొన్నిసార్లు నెగిటివ్గా వెళ్తుంది ఒక 10-15 years. సో నెగిటివ్ జరిగినా కూడా మధ్యలో కొంచెం అక్కడక్కడ పాజిటివ్ ఇయర్స్ కూడా 2-3 సంవత్సరాలు పాజిటివ్గా కూడా నడుస్తూ ఉంటాయి. మిక్స్డ్గా కూడా, ఇప్పుడు మనకు మిక్స్డ్గా కనిపించినట్టు మిక్స్డ్గా కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇలా ఈమె జీవితంలో ఇలా జరిగిందనమాట. సో వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో మనం ప్రోగ్రెసివ్ చార్ట్లో కూడా మనిషి జీవితంలో లైఫ్ ఈవెంట్స్, ఆ సంవత్సరంలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని, యాక్చువల్గా ఆ నెలలో ఏం జరుగుతుంది, లేకపోతే పలానా వీక్లో ఏం జరుగుతుంది అన్నదాన్ని కూడా మనం ప్రోగ్రెసివ్ చార్ట్స్ ద్వారా చెప్పచ్చు. సేమ్ మనకి దశాభుక్తులు ఎలా అయితే ఉన్నాయో ఆ దశాభుక్తుల ప్రభావం కూడా మనకి అలానే, ఈమె కూడా శని దశ చంద్ర భుక్తి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ టూర్స్ అన్నీ ఆవిడికి స్టార్ట్ అయ్యాయి. లాభస్థానంలో ఉన్నాడు, అలానే చంద్రుడు 4th లార్డ్. ఈమెకి ఇవన్నీ అదే సమయంలో స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అయితే ఓకే, కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే చంద్రుడు మళ్ళీ అష్టమంలో ఉన్నాడు, యురేనస్తో ఉన్నాడు. చైల్డ్హుడ్ ఏదైతే ఉందో ఆమెకి చాలా అన్కన్వెన్షనల్, అన్కంఫర్టబుల్ వేలో వెళ్ళడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఇదే చార్ట్లో మనకి నెగిటివ్ హౌసెస్, 6th హౌస్ మనిషికి యాక్టివేట్ అవుతుందని దుస్థానాలు 6, 8, 12 ఆపరేట్ అవుతున్నప్పుడు మనం చెప్పుకుంటాం, ఇవి బ్యాటిల్స్ కానీ, స్ట్రగుల్స్ కానీ, ఆబ్స్టికల్స్ కానీ మనకి 6th హౌస్లో కనిపిస్తాయి. ప్రాబ్లమ్స్, పబ్లిక్ హ్యూమిలియేషన్ కానీ, ఛాలెంజెస్, చాలా స్ట్రాంగ్ ఛాలెంజెస్, చిన్న చిత్తగా కాదు, అలాంటివి, డిలే,
ఇలాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. అలానే 12th హౌస్కి వచ్చేసరికి లాస్, ఐసోలేషన్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఇవి భావాలు మనకి ఒక సింగర్కి 3rd కస్ప్లో కానీ 5th కస్ప్లో కానీ ఇలాంటివి కనెక్ట్ అయితే అప్పుడు ఆ సింగర్ కెరీర్ అన్నది ఇంకా టేక్ ఆఫ్ అవ్వదు, ప్రొఫెషనల్గా వాళ్ళు సెటిల్ అవ్వలేరు అని మనం కన్ఫర్మ్ చేసి చెప్పచ్చు అనమాట. అంటే నెగేషన్ హౌసెస్ ఒక వోకలిస్ట్కి నెగేషన్ హౌసెస్ ఏవైనా ఉన్నాయా అంటే ప్రశ్నలు అప్పుడప్పుడు మనకు వచ్చేటప్పుడు కొన్ని ప్రశ్నలు వచ్చేటప్పుడు కూడా మనకి రూల్స్ అప్లై అవుతే పనిచేస్తూ ఉంటాయి. అవి చూద్దాం. 3rd కస్ప్ సబ్లడ్ 6, 8, 12కి ఎలా అయినా కనెక్ట్ అయ్యాడా? కనెక్ట్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. 3rd కస్ప్ సబ్లడ్ కేతు వేరే ఎక్కడ సబ్ అవ్వలేదు. అలానే స్టార్ పొజిషన్లో కూడా ఎక్కడా లేడు. స్టార్ పొజిషన్లోని 6, 8, 12ని చూపించట్లేదు. 6th హౌస్లోని స్టార్ పొజిషన్లో లేడు. 8th హౌస్లోని స్టార్లో లేడు, సబ్లో లేడు. అలానే 12th దగ్గర కూడా స్టార్లో లేడు, సబ్లో లేడు. సో కేతువు మనకి ఇక్కడ చూపించట్లేదు అనమాట. నెక్స్ట్ 5th కస్ప్ సబ్లడ్ కనెక్షన్ టు 6, 8, 12. 5th కస్ప్ సబ్లడ్ ఎవరు? వీనస్. 3rd కస్ప్ సబ్లడ్ కేతు. 5th కస్ప్ సబ్లడ్ ఎక్కడైనా కనెక్ట్ అవుతున్నాడా? ఎస్, మనకి 5th కస్ప్ సబ్లడ్ 6th హౌస్లో కనెక్ట్ అవుతున్నాడు. మళ్ళీ 8th హౌస్లో లేడు, 12th హౌస్లో కూడా లేడు. ఒక 6th హౌస్లో కనెక్ట్ అవుతున్నాడు. అంటే 6th హౌస్ తాలూకా ప్రభావం ఏమిటి? రిప్రజెంట్ ఆబ్స్టికల్స్, స్ట్రగుల్స్ అండ్ లీగల్ బ్యాటిల్స్. ఇవి ఆమె జీవితంలో సింగింగ్ కెరీర్లో వచ్చే ఛాన్స్ ఉంది, వచ్చింది కూడా. మనం ఇంతకు ముందర కూడా చూసాం. ఆమెకి 2 years ముందర ఇక్కడ ఈ డిగ్రీస్ దగ్గర తనకి ఆబ్స్టికల్స్ వచ్చాయి. అలానే సింగింగ్ కాంపిటీషన్లో ఈమెతో పాటు కాంపిటేటివ్ సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్బమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఈమె తాలూకా అంటే బిగినింగ్ స్టేజెస్లో కొంచెం సేల్ తగ్గడం ఇలా కూడా జరిగింది. అలానే 6th హౌస్కి సంబంధించి మనకి ఇక్కడ అంటే పరాశర్లో చూస్తే 6th హౌస్లో శుభగ్రహాలు ఉండకూడదని చెప్పుకుంటాం. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి అవతల వ్యక్తితోటి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చేసినప్పుడు ఫైటింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు అవతల వ్యక్తిని నిలదీసి క్వశ్చన్ చేయడం కానీ ఫైట్ చేయడం కానీ చేయలేరు. సాఫ్ట్ ప్లానెట్స్ ఇవి. సో తినకు కూడా ఏంటంటే చాన్నాళ్ళ వరకు ఎవరైనా ఏదైనా అడిగినా కూడా నో అని చెప్పలేకపోయేది. దానివల్ల మొహమాటంతో ఎస్ అని చెప్పడం, దానికోసం ఎక్కువ కష్టపడడం, దానివల్ల మళ్ళీ డిప్రెషన్, యాంగ్జైటీ, టైంకి అవుతుందా లేదా, కుదురుతుందా కుదరదా అని చెప్పి యాంగ్జైటీ రావడం, ఇలాంటి మెంటల్ ఇల్నెసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి తను వెళ్ళడం జరిగిందనమాట. తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత, వయసు పెరిగిన తర్వాత మనుషులు కూడా గట్టిపడతారు. సో ఇదంతా పార్ట్ ఆఫ్ ద లైఫ్. సో బేసికలీ ఏంటంటే ఎంత పెద్ద సింగర్ అయినా మామూలు వాళ్ళైనా కూడా లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అన్నవి మనకి కామన్, అవి తప్పవు. కాబట్టి ప్రస్తుతానికి మనం ఏదైనా చేసే పని ఏదైతే ఉందో అది ధర్మబద్ధంగా ఉందా, న్యాయబద్ధంగా ఉందా లేదా అని చూసుకుంటూ మనం ముందరికి వెళ్ళడమే. సో ఇది సింగర్ బియాన్సే తాలూకా చార్ట్. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.